హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నీ ప్రేమకై పార్ట్ 33 చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ మిస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి. నీ ప్రేమకై పార్ట్ 33. రూమ్లో శ్రీహిత్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది స్నేహిత. ఆ తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం వచ్చేయండి. సునీత అడిగిన ప్రశ్నకి చిరాగ్గా మొహం పెట్టుకుని, చూడు సిని, నీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా విను. శ్రీ నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. మా మధ్య నువ్వనుకునే లాంటి సంబంధాలు ఏమీ లేవు అని సీరియస్గా చెప్పింది స్నేహిత. దాంతో చేతిలో ఉన్న బ్రష్ టేబుల్ మీద పెట్టి, సరే ఆ సంగతి వదిలే కానీ రోజు క్యాంటీన్లో పెట్టే ఆ ఇడ్లీ దోశ తినలేక చస్తున్నాం. రేపు బయటికి వెళ్ళి పూరి తినొద్దామా అని అడిగింది సునీత. ఏంటి, పూరీనా? వద్దే, అది శ్రీకి అస్సలు నచ్చదు. నేను తిన్నాను అని తెలిస్తే పొద్దున్న అంత ఆయిల్ ఫుడ్ ఎందుకు తిన్నావు అని నాపై కోప్పడతాడు అని చిన్నపిల్లల మొహం పెట్టుకుని చెప్పింది స్నేహిత. అయితే వద్దులే కానీ ఫ్రెషర్స్ డేకి బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకో, అది నీ స్కిన్ టోన్కి బాగా సెట్ అవుతుంది అంది సునీత. బ్లాక్ కలర్ బాగుంటుంది కానీ ఆ కలర్ స్త్రీకి అస్సలు నచ్చదు. నేను వేసుకుంటే అస్సలు ఊరుకోడు. మొహం డల్గా పెట్టి చెప్పింది స్నేహిత. దానికి దీర్ఘంగా ఒక నిట్టూర్పు వదిలి, సరే కానీ ఈ ఇయర్తో స్టడీస్ అయిపోతున్నాయి కదా, నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఫర్దర్ స్టడీస్ కోసం ఫారెన్ వెళ్ళే ఐడియా ఏమైనా ఉందా అని అడిగింది సునీత. వెళ్ళవచ్చు కానీ శ్రీకి ఫ్యామిలీ బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ వదిలి వాడు ఫారెన్ రాడు. వాడు లేకుండా నేను అక్కడ ఉండలేను అని అంది స్నేహిత. భారంగా నోటితో గాలిని బయటికి వదులుతూ, బాగుంది, చాలా బాగుంది స్నేహిత. తిండికి శ్రీకి నచ్చింది తినాలి, కట్టుకునే బట్ట శ్రీకి నచ్చింది కట్టుకోవాలి, లైఫ్లో వెళ్ళే చోటికి కూడా శ్రీతో పాటే వెళ్ళాలి. అసలు శ్రీహిత్ మీద నీ మనసులో ఫీలింగ్ ఏంటో కనీసం నీకైనా తెలుస్తుందా అని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగింది సునీత. నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు సునీ, మా మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అని అంది స్నేహిత. అలా అని మాతో పాటు నీ మనసుకి కూడా ముసుగు వేసుకుంటున్నావు స్నేహ. ఒక్కసారి ఆ ముసుగు తీసి చూడు, మీ మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్పా లేక ప్రేమ అన్నది నీకే ఒక క్లారిటీ వస్తుంది అని అంది సునీత. ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది స్నేహిత. మళ్ళీ సునీతని మాట్లాడుతూ, నువ్వెక్కువగా మాట్లాడుతున్నావు అని అనుకున్నా పర్వాలేదు కానీ చివరిగా ఒక్క మాట మాత్రం చెప్తాను. ఫ్రెండ్షిప్ అంటే ఎక్కడో ఒక చోట ఎండ్ అవ్వాలి. ఎప్పటికీ ఎండంటూ లేనిదే ప్రేమ. ఇందులో శ్రీ మీద నీకు ఉన్న ఫీలింగ్ ఏంటో నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సునీత. ఆ మాటతో ఆలోచనలో పడిపోయింది స్నేహిత. గదిలో వేదాంశి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు శ్రీహిత్. స్నేహిత మీద కోపంతో వేదాంశితో డాన్స్ వేసినా ఆమెతో క్లోజ్ అయి డాన్స్ వేసేటప్పుడు ఆమె పెద్ద పెద్ద కళ్ళు, మృదువైన చెక్కిలి, చిన్న ముక్కు, సున్నితమైన పెదవులు, సన్నజాజి లాంటి చర్మ సౌందర్యం, అన్నిటికీ మించి ఆమె శరీరం నుండి వచ్చే సుగంధ పరిమళం అతనికి పదే పదే గుర్తు వచ్చి ఆమె ఊహలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అలా ఆలోచనలో ఉన్న శ్రీహిత్ని చూసి, ఏంట్రా ఈరోజు స్నేహ దగ్గరికి వెళ్ళే ప్రోగ్రాం ఏమీ లేదా అని అడిగాడు అనిరుద్. ఆ మాటతో ఊహాలోకం నుండి బయటకు వచ్చి, ఓ షిట్, ఆ సంగతే మర్చిపోయాను అని వేగంగా ఆ గది నుండి బయటికి పరుగు తీశాడు శ్రీహిత్. అతన్ని చూసి దీర్ఘంగా ఒక నిట్టూర్పు వదిలాడు అనిరుద్. తన రూమ్ బయట రేలింగికి జారపడి స్నేహని పట్టుకున్న తన చేతిని ఏదో అద్భుతం చూసినట్లు చూస్తున్నాడు దేవాంశ్. ఎంతసేపటికి అతని రూమ్లోకి రాకపోయేసరికి అతని రూమ్మేట్ అయిన సంతోష్ బయటకు వచ్చే, అరే ఏమైందిరా నీకు, ఈవినింగ్ నుంచి ఆ చేతిని అలా చూస్తూ బొమ్మలా అక్కడే ఉండిపోయావు అని అయోమయంగా అడిగాడు. ఇది మామూలు చేయి కదరా, నా దేవత చేతిని స్పృశించి తన జన్మని చరితార్థం చేసుకున్న గొప్ప చెయ్యి అని అన్నాడు దేవాంశ్. ఆ మాటకి అదోలా మొహం పెట్టి, అరే మామ, ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఏ భాషరా అని అడిగాడు సంతోష్. అతను అలా అడగడంతో సీరియస్గా అతన్ని చంపేసేలా చూశాడు దేవాంశ్. అతను చూపు చూసి, నువ్వు అలా చూడకురా బాబు,
నీ మాటలు విన్న ఎవరికైనా ముందు వచ్చే డౌట్ ఇది అదే అని అన్నాడు సంతోష్. ఏడ్చాడే గాని నా దేవత డీటెయిల్స్ చెప్పు అని అడిగాడు దేవాంశ్. ముందు నీ దేవత ఎవరో చెప్పి చావు, ఆ తర్వాత ఆమె డీటెయిల్స్ చెప్తాను అని అన్నాడు సంతోష్. అదే నా డ్యాన్స్ పార్ట్నర్ స్నేహిత, తనే నా దేవత అని అన్నాడు దేవాంశ్. ఓ ఆ అమ్మాయినా? ఆ అమ్మాయి నీకు మాత్రమే కాదు మామ, ఈ కాలేజ్ మొత్తానికి ఆరాధ్య దేవత. మన వేణుగోపాల్ సార్తో సహా అందరూ ఆమెకి భక్తులే అని అన్నాడు సంతోష్. అంటే నా దేవతకి ఫాలోయింగ్ ఎక్కువగానే ఉందన్నమాట అని అన్నాడు దేవాంశ్. అవును, మన వేణుగోపాల్ సార్ అయితే ఆ స్నేహ కోసం చావడానికైనా సిద్ధం అని అన్నాడు సంతోష్. ఈ దేవాంశ్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఆ మాత్రం ఫాలోయింగ్ ఉండాలి కదరా మామ అని అన్నాడు దేవాంశ్. స్నేహ నీకేంటి, అందరికీ దేవతనే కానీ మన అందరం జస్ట్ భక్తులం. ఆమె పూజారి మాత్రం ఆ శ్రీహిత్, వాడి పర్మిషన్ లేకుండా ఆ దేవతని కన్నెత్తి కూడా మనం చూడలేము అని అన్నాడు సంతోష్. శ్రీహిత్ అంటే ఎప్పుడు చూసినా స్నేహ చుట్టూ తిరుగుతూ ఉంటాడే, వాడేనా అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అడిగాడు దేవాంశ్. ఆడే, అదిగో దేవీ దర్శనం కోసం పరుగు పెడుతున్నాడు చూడు అని కింద వేగంగా గోడ వైపు వెళుతున్న శ్రీహిత్ వైపు చూపించాడు సంతోష్. దాంతో కిందకి చూసి ఈ టైంలో అంత కంగారుగా వాడు ఎక్కడికి వెళ్తున్నాడ్రా అని అడిగాడు దేవాంశ్. ఇంకెక్కడికి, స్నేహ దగ్గరికి అని అన్నాడు సంతోష్. వాట్, ఈ టైంలో లేడీస్ హాస్టల్కి వెళుతున్నాడా? అలా వెళితే అతన్ని ఎవరు అడ్డుకోరా అని అడిగాడు దేవాంశ్. అడ్డుకోవడానికి అందరికీ తెలిసేలా వెళతాడా ఏంటి? అతనికి తెలిసిన దొంగదారిలో వెళతాడు అని అన్నాడు సంతోష్. దొంగదారిలో వెళతాడా అని ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తూ, అయితే ముందు ఈ పూజారి అడ్డు తొలగిస్తే నా దేవత ఈజీగా నా దారిలోకి వస్తుందన్నమాట, తప్పిస్తా అని అన్నాడు దేవాంశ్. అతన్ని తప్పించడం గురించి తర్వాత ఆలోచించవచ్చు కానీ ముందు రారా బాబు, నిద్ర వస్తుంది, పడుకుందాంరా అని అన్నాడు సంతోష్. నువ్వు వెళ్ళి పడుకోబే, నేను తర్వాత వస్తాను అని స్నేహిత దగ్గరికి వెళ్ళిన శ్రీహిత్ ఎప్పుడు వస్తాడా అని అతని కోసం ఎదురు చూస్తూ అక్కడే నిలబడి ఉన్నాడు దేవాంశ్. సునీత చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంది స్నేహిత. చాలాసేపటి తర్వాత ఆమె మాటలు నిజమని మనసుకి అర్థమయ్యి శ్రీహిత్పై తను పెంచుకున్న ప్రేమ తన మనసుకు తెలిసింది. దానితో ఏదో తెలియని ఆనందంతో ఆమె మొహం వెలిగిపోతూ ఉంటే అప్పుడే అతను వస్తాడని గుర్తు రావడంతో వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని ఇదివరకు ఎరగని కొత్త అందాలని తన మోముకి, మునిపెప్పుడు ఫీల్ అవని కొత్త భావాన్ని తన మనసుకి కొత్తగా పరిచయం చేస్తూ ఉంది స్నేహిత. ఎందుకో ఈరోజు తనని తాను అద్దంలో చూసుకుంటూ ఉంటే తనకి తానే చాలా కొత్తగా, సరికొత్తగా కనిపిస్తూ ఉంది. అలా కనిపిస్తున్న ఆమెని చూసుకుని మురిసిపోతూ ఉన్న ఆమె గదిలోకి అతి కష్టం మీద గొట్టం పట్టుకుని పాక్కుంటూ పైకి వచ్చాడు శ్రీహిత్. అతన్ని అద్దంలో చూసి పరుగుల దగ్గరికి వెళ్ళి కొన్ని అడుగుల దూరంలో ఆగిపోయింది స్నేహిత. అతన్ని చూడాలి అన్నా, అతనితో మాట్లాడాలి అన్నా ఏదో తెలియని సిగ్గు బిడియం ఆమెని ముందుకి అడుగులు వేయనివ్వకుండా ఆపేస్తూ ఉంది. ఆమెను చూసి, ఏంటే కొరివిదయ్యేలా అలా చూస్తున్నావు, కష్టపడి పైకెక్కితే చెయ్యందించి హెల్ప్ చేయడం మానేసి కనీసం కష్టాన్ని గుర్తించి కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వడం కూడా మర్చిపోయి అలా సాకిని పూనినట్లు చూస్తూ ఉండిపోయావేంటి అని చిరుకోపంగా అడిగాడు శ్రీహిత్. ఆ మాటతో కలల లోకం నుండి బయటకు వచ్చి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకువచ్చి శ్రీహిత్కి ఇచ్చింది స్నేహిత. అది తీసుకుని వాటర్ తాగుతూ స్నేహితుని వారగా చూశాడు శ్రీహిత్. ఈరోజు ఎందుకో స్నేహిత విచిత్రంగా అతనికి కనిపిస్తుంది. అయినా అదేమీ పట్టించుకోకుండా సరదాగా కబుర్లు చెప్తూ ఉన్నాడు శ్రీహిత్. అతను చెప్పే కబుర్లు వింటూ రెప్ప వేయకుండా అతన్నే చూస్తూ అలా ఉండిపోయింది స్నేహిత. ఆ రోజు అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే, ఈరోజు ఎలా అయినా ఆ పొట్టిదానికి ఒక జలక్ ఇవ్వాలి అని బాగా ప్రిపేర్ అయ్యి రెడీ అవుతూ ఉన్నాడు వైభవ్. అప్పుడే డల్గా ఫేస్ పెట్టుకుని అతని గదిలోకి వచ్చింది హిమజ. ఆమెను చూసి, ఏంటి హిమ, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు వైభవ్.
నాకు మమ్మీ డాడీ ప్రవర్తన ఏమీ నచ్చడం లేదురా అని విసుగ్గా అంది హిమజ. ఏరా, ఏమైంది? వాళ్ళేం చేశారు? ఎందుకు నీకు నచ్చడం లేదు అని అడిగాడు వైభవ్. ఎందుకని అలా ఎలా అడుగుతున్నావురా? వాళ్ళు మనల్ని పెంచారు, కరెక్టే. అది నేను ఒప్పుకుంటాను. కానీ అందుకోసం వాళ్ళు చెప్పిందల్లా ఎలా చేస్తామో? పోనీ వాళ్ళు చేయమన్నది మంచి పని అయితే ముందు వెనుక ఆలోచించకుండా మనకి ప్రమాదం అని తెలిసినా కూడా ముందడుగు వేసి చేసేవాళ్ళం. కానీ వాళ్ళు చెప్పిన పనిలో మంచి ఎక్కడ ఉంది? అంతా ఎదుటి వాళ్ళకి కీడు తలపించే ఆలోచన తప్ప అసహనంగా అంది హిమజ. అది మంచి పని కాకపోవచ్చు, కానీ దుర్మార్గమైన పని అయితే కాదు కదా అని అన్నాడు వైభవ్. అంటే ఏంటి? ఒకరిని ప్రేమ పేరుతో మోసం చేయడం దుర్మార్గం కాదు అంటావా? సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ కోపంగా అడిగింది హిమజ. అందులో దుర్మార్గం ఏముంది? మనం జస్ట్ వాళ్ళని ప్రేమించాము అని చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము, అంతేకాని వాళ్ళని ప్రేమ పేరుతో మోసం చేసి వాళ్ళ ఆస్తులేమీ మన పేరు మీద రాయించుకోవడం లేదు కదా అని అన్నాడు వైభవ్. మనసులో లేని ప్రేమని మాటలో చెప్పి వాళ్ళని నమ్మించడం మోసం కాక ఇంకేమవుతుందిరా? కోపంగా అరిచింది హిమజ. చూడు హిమ, వాళ్ళు మనల్ని పెంచారు, అందుకు ప్రతిఫలంగా ఒక చిన్న హెల్ప్ అడిగారు అంతే. ఆ హెల్ప్ నీకు చేయడం ఇష్టం లేకపోయినా, వేరే వాళ్ళని మోసం చేస్తున్నామని నీకు అనిపించినా, నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి మమ్మీ డాడీ చెప్పిన పని చేసి తీరాలి అంతే. అర్థమైందా అని అన్నాడు వైభవ్. మనసుకు నచ్చిన వ్యక్తితో ప్రేమ నాటకం నువ్వు ఆడగలవేమో, కానీ అది నా వల్లైతే కాదు. ప్రేమ పేరుతో ఒకరిని మోసం చేసి ఇష్టం లేకుండా వారిని పెళ్లి చేసుకుని జీవితాంతం నరకం అనుభవించడానికి నేనైతే సిద్ధంగా లేను అని చాలా సీరియస్గా చెప్పింది హిమజ. అంటే ఏంటి హిమ నీ ఉద్దేశం? నువ్వు నా మాట కూడా వినవా అని అరిచాడు వైభవ్. చూడు వైభవ్, ఒక అన్నగా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వేం చెప్పినా ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా నేను చేస్తాను. కానీ నీ మీద ప్రేమతో మరొకరి జీవితాన్ని అయితే నేను నాశనం చెయ్యలేను. వాళ్ళ పగ ప్రతీకారాలకి నా జీవితం బలిపెట్టి ఈ పగలకు సంబంధం లేని ఆ శ్రీహితతో నేను ప్రేమ నాటకం అసలే ఆడలేను. ఈ విషయం మమ్మీ డాడీలకి ఎలా చెప్పుకుంటావో నీ ఇష్టం, కానీ నువ్వే చెప్పుకో. నాకు ఎటువంటి సంబంధం లేదు అని వైభవ్ చెప్పేది కూడా వినకుండా అక్కడి నుంచి సరను వెళ్ళిపోయింది హిమజ. ఆమె ప్రవర్తనకి ఏం చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చున్నాడు వైభవ్. తెల్లవారు చాలాసేపు అవుతున్నా ఇంకా మత్తుగా ఉండడంతో బద్ధకంగా బెడ్పై అటు ఇటు తిరుగుతున్న సమీర్కి బావా కాఫీ అన్న ఒక స్వీట్ వాయిస్ అయితే వినిపించింది. దానితో వైదిక అని మనసులో అనుకుంటూ కళ్ళు తెరిచి చూశాడు సమీర్. అతని కళ్ళ ముందు గ్రీన్ కలర్ చుడిదార్ వేసుకున్న ఏంజెల్లా దర్శనమిచ్చింది వైదిక. ఆమెను చూసి గతి తప్పుతున్న తన మనసుని కంట్రోల్లో చేసుకుంటూ పైకి లేచి వైదిక చేతిలోని కాఫీ అందుకుని నువ్వేంటి ఇక్కడ అని అయోమయంగా అడిగాడు సమీర్. అది బావా, మా హాస్టల్ ఫుడ్ అసలు బాగుండటం లేదు బావా. అందుకనే అమ్మ మావయ్యకి కాల్ చేస్తే మావయ్య నన్ను ఇంటికి వచ్చేయమన్నారు. ఇక్కడ నుండే కాలేజ్ చదువుకుంది కానీ అని చెప్పారు. అందుకే ఇలా వచ్చేసా అని వయ్యారులిపోతూ అంది వైదిక. ఆయన చెప్పడం నువ్వు రావడం రెండూ బాగానే ఉన్నాయి, కానీ మీ కాలేజ్ ఇక్కడ నుంచి చాలా దూరం కదా, మరి రోజు ఎలా వెళ్ళి వస్తావు? ఏమైనా ఏర్పాటు చేసుకున్నావా అని అడిగాడు సమీర్. నాకు అదే డౌట్ వచ్చి మావయ్యని అడిగాను బావా. దానికి ఆయన పని పాట లేని డ్రైవర్ ఒకడు మా ఇంట్లో పడి ఉన్నాడు, వాడు తీసుకువస్తాడులే, నువ్వు అలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోకుండా వచ్చాయి అని అన్నారు. అందుకే నేను ఇంకేమీ ఆలోచించకుండా వచ్చేసా అని అంది వైదిక. ఆ మాటతో సిప్ చేసిన కాఫీని బయటకు ఉమ్మేసి సీరియస్గా వైదికను చూస్తూ ఆయనకు మొన్న ఇచ్చిన దోస్ సరిపోలేదు, ఈసారి మరింత పెంచాలి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు సమీర్. అతని చూపుని చూసి ఆ మాట నేననలేదు, నాకు అసలు ఆ ఉద్దేశం కూడా లేదు, మావయ్య అన్నారు అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అంది వైదిక. ఎవరన్నా అందరి ఉద్దేశం ఒకటే కదా, త్వరగా రెడీ అవ్వు, నాకు పని ఉంది, నిన్ను డ్రాప్ చేసి ఆ పని చూసుకుంటాను అని కాఫీ కప్ వైదిక చేతిలో పెట్టి తన టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు సమీర్. అతన్ని చూసి చిన్నగా నవ్వుకుని శ్రీజ, ఒక్కసారి మా బావ నన్ను డ్రాప్ చేయడానికి కూడా
నువ్వు ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు చూడు, మా ఇంట్లోనే ఉంటూ తనింట్లోనే ఉంటూ రోజు అతని బైక్ మీదనే కాలేజీకి వెళ్ళి వస్తాను. ఇప్పుడు నువ్వేం చేస్తావో నేను చూస్తాను అని మనసులో అనుకుని ఆ గది నుండి బయటికి వెళ్ళింది వైదిక. కాలేజీకి రెడీ అయ్యి అద్దంలో తనను తాను చూసుకుని ఈ డ్రెస్ కూడా సెట్ అవ్వలేదు అని డల్గా మొహం పెట్టుకుని డ్రెస్ మార్చుకుని మళ్ళీ అద్దంలో చూసుకుంటూ ఉంది స్నేహిత. ఆమెని చూసి, ఏమైందే స్నేహ, ఇప్పటికే 1/2 డజన్ డ్రెస్సులు మార్చావు, గంట నుండి అద్దం ముందే అతుక్కుపోయావు, ఎప్పుడూ లేనిది ఏమైంది ఈరోజు నీకు అని విసుగ్గా అంది సుధా. సుధా ప్రశ్నకు స్నేహిత ఏం సమాధానం చెప్పబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ, మీకు స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.